తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలో రాష్ట్ర విపత్తుల అగ్నిమాపక దళం జిల్లా ఫైర్ అధికారి శ్రీదాస్ టీఎఫ్ఓ అధికారిగా జిల్లాలో 4 సంవత్సరాలుగా పైగా విధులు నిర్వహించడం జరిగింది. ఇటీవలే తనకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావడంతో శ్రీదాస్ను సాగనంపడం కోసం ఆత్మీయ వీడ్కోలు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యక్తి స్థానంలో అశోక్ కుమార్ రెడ్డి డిఎఫ్ఓగా తన బాధ్యతలను పొందుకున్నాడు. తదనంతరం శ్రీదాస్కు వీడ్కోలు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల డిఎఫ్ఓలు అలాగే సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో డివిజన్ లెవెల్లో స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం కానీ ఎందుకంటే సిబ్బంది ఎప్పుడు స్టేషన్లో ఉంటూ ఏదో కోల్పోయినట్లు కాకుండా అందరూ కలిసిమెలిసి ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం ద్వారా వారి యొక్క శారీరక మానసిక ఉల్లాసం కొరకు పటిష్టత కొరకు పటిష్టతను పెంపొందించుకునే కొరకు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం సిబ్బంది అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్. ఆ విధంగా మానసికంగా శారీరకంగా ఫిట్నెస్ పొందించుకొని ఈ యొక్క సేవలు మన సొసైటీకి మంచి సేవలు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినందుకు మేము కృతజ్ఞతలు సార్. ఎవరైనా సిబ్బంది స్టేషన్ నుంచి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇది ఒక సార్ గొప్పదనం అండి. ఇది అనేది కొంతమందికి ఎదుగుతుంటే నేర్చుకుంటారు, కొంతమంది భయపడుతుంది. ఇది సార్ భయపడి లేదని చెప్పడం జరిగిస్తూ ఉన్నా. దాంతోపాటు ప్రతి స్టేషన్లలో అవసరమైన చోట టీవీలు పెట్టించే ప్రయత్నం కానీ చెప్పి బ్యాకప్ చేయించడం కానీ జరిగింది. దాంతోపాటు ఈ అవుట్పుట్ టీఏ విషయంలో కూడా చొరవ ఇవ్వడం జరిగింది. జమ్మూకి వెళ్ళినప్పుడు కూడా టీఏ విషయంలో కూడా చాలా విపరీతమైన చొరవ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా అవుట్పుట్ వెళ్ళేవారికి ప్రోత్సాహకరంగా సాధించిన నిర్ణయాలు ఉండేవి. ఏ విధంగా అంటే విషయాల గురించి సిబ్బంది సంక్షేమం గురించి చాలా చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే శివప్రసాద్ చెప్పిన విషయాలన్నీ అక్షరాల నిజం సార్. సార్ చేసినటువంటి కార్యక్రమాలు అటువంటి ఇంకోటి మనము సారు ఎట్ టైం ఈ యొక్క గద్వాల డివిజన్లో డివిజనల్ ఫైర్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూనే సందర్భానుసారంగా చీఫ్ ఆఫీస్లో కొన్ని